ಬೆನ್ನವರಾಗ್ತದೆ ಸಪೋರ್ಟ್ಗೆ ತಪ್ಪು ಆ ಬೆನ್ನ ಮಾತ್ರ ಅಪ್ಪ మేము ఒక టీం అక్కడ రిజిస్ట్రేషన్ చేసేది అనుకున్నాం మ్యాక్సిమం అయిపోతుందని కానీ మళ్ళీ ఆయన కాల్ వస్తే ప్రాబ్లం చేసేటప్పుడు అనిపిస్తుంది మాకు అందుకే అది ఆలోచించాం మన కార్యక్రమాలు ఏమైనా చేయించాలి పేరు మాత్రము ఛాంపియన్ ఉంటేనే మేము అంటే ఆ కమిటీ పేరు పెట్టుకొని ఏమైనా పనులు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ పనులు చేసినప్పుడు మేము రాము, వెనక్కుంటాం. అలా కాకుండా కేవలం సౌర సమాజం మాత్రమే పెట్టామనుకో అది అసలు మేము దేనిలో ఉండబడతాం. అయినా మనందరూ కొంచెం మన లీడర్ ఉన్నారు కదా మామూలుగా ఇక్కడే దాని రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అంటే జనరల్గా ఇప్పుడు మన గ్రామానికి సంబంధించి ఏమైనా సమస్యల గురించి వాళ్ళ ఉద్దేశంతో ఈ సమరుద్యోగుల సంఘం సపోర్ట్తోనే ఒక సవర సంక్షేమ సంఘం పెడతామని పెట్టమైంది. అందులో నాన్ ఎంప్లాయీస్ ఉండాలి, అంటే ఉద్యోగులు ఎవరు కూడా జయప్రకాష్ అది పేరు ఇదేనా అనేది నాకు తెలియదు. అందరికీ గాబ్రియల్ బోయా అయితే కానీ విషయం ఎప్పటి నుంచో నేను అంటే సొంతంగా అసలు సోరాన అసంగా ఉంది. నా జీవితం మొత్తం స్వరాజ్యాసం గురించి ఆలోచించుకొని ఉన్నాను. ఈ రోజు మొన్నటికి ఆలోచన అంటే నావపడినాను నిజం లేదు. ఎందుకంటే నా కోసం చెప్తాను. నేను ఒక మడికి జావాలి మడికి జావాలి అంటే వాణ్యం అందరికి తెలుసు, కానీ నేను ఎవరో మీకు తెలియదు. బీసీ అంటే అందరికి తెలిసి అనుకుంటున్నాను. ప్రతి ఊరికి వచ్చుంటాడు, ఒక బ్యాగ్ వేసుకొని ఒక పర్స్ వేసుకొని వైట్ షర్ట్ కట్టుకొని తిరిగి ఉంటాడు మా నాన్న అని నా ఇంజన్. అయితే ఇంజన్ జనాసనం అని జనాసనం బాగుపెడుతున్నది మీకు వివరం చెప్తాను. సోరాల జాతి డెవలప్ నాసం అని వర్జం సౌరాన్ని సొంతంగా సౌరం పెరుగుతున్నాయి. సౌరాల విషయం మీద అందరూ చెప్పుకొని తిరిగినాడు. రాజు కయ్యిలు కూడా ఉన్నాయి. అదే పని చేశారు. మీరు అందరికి తెలిసి ఉంటుంది, కొంతమంది చూసుంటారు. అయితే ఇంజన బియ్యంగా ఉన్నాయి. సొన్నాన్ని గుంటూరు సంవత్సరం అదేవిధంగా ఒక సర్పంచ్ రిలీజ్ అయినారు మనం కొంత గ్రామంలో. మా ఊర్లో మా చిన్న తమ్ముడు అందరూ కలిసి ఒక పంచాయతీ మనం కొన్నాం. ఆ టైం నుంచి స్వరాలని జంగం సేవ ఉంటుంది అన్న ఆలోచనతో అక్కడి నుంచే ఉన్నాం. అజంగ్లేన ఆ టైంలో మా నాన్నగారు చేయాలంటే అమ్మ యంగ్లేనంటే నువ్వు కప్పుకున్నాం సార్ కాదు స్వరాజ్య ఒక్కరు కూడా నువ్వు సాయం చేయలేవుగా, నీ వల్ల 10 మంది బతికేటట్లు చూడు. ఒక 10 ఎకరాలు భూమి 10 కుటుంబాలు పోషిస్తాం. ఒక ఫ్యాక్టరీ చిన్నదో పెద్ద పెట్టు 100 మంది బతుకుతారు. ఈ విధంగా మనం బతకాలి. తక్కువ అయిపోకండి ఉద్యోగం ఆ టైంలో నాన్నగారు చెప్పిన చెప్తున్నారు, చదువుతావు ఉద్యోగంకి వెళ్తావు నీ కుటుంబమే బాగా చేస్తావు, ఇంకో కుటుంబం సాయం చేయలేదు. సరేలే అనుకున్నాను.
10 సంవత్సరాలు తమలో ఏం గొప్పలు గొప్పది అదే బాగుంది అతిథులు ఒకసారి 2 సార్లు నన్నేంటో తెలియదు బొమ్మలు వేయడం అన్న ఇది నాలో ఉండేది. బొమ్మలు రాసేవాడు మనిషి అక్కడ చూసుకొని వస్తే ఇక్కడ రాసేవాడు అది ఉండేది. రాజమండ్రి అంటే నాకు నేను ట్రైనింగ్ ఇస్తామా ఇక్కడే ఉన్నాను మంచి డెవలప్ అవుతాము. రోజుకి నువ్వు ఆ టైంలో 1000 రూపాయలు నీ జాబ్లో పడే అవకాశం ఇది నీ మైండ్లో ఉంది ఒక ఆయన చెప్పాడు. అయినా సరే భూలే కైలే అనుకుంటా అది కూడా మానేసాను. అది మానేసి మళ్ళీ వెళ్ళాడు ఈ సినీ ఫీల్డ్లో ట్రైనింగ్కి వెళ్ళాను 6 మాసాలు ఉందండి. అసలు జాతీయుల నాటకంలో అలాగే ఆ చేతిలో పంచాయతీలో కొన్ని పనులు చేశాను. పంచాయతీలోనా యాక్షన్ ప్లాన్ ఎన్ని వర్జాల్లో కానీ అంటే మన పంచాయతీలో ఎన్ని ఊర్లు ఉన్నాయి మొత్తం రాసేసుకున్నాను. ఒక గ్రాంట్ వచ్చింది, తమిళ నా లోన్ వచ్చింది, ఒక 20 మందికి ఇచ్చేసాను. మాకు గొర్రెల లోన్ వచ్చింది, ఒక 20-30 మందికి ఇచ్చాను. మళ్ళీ గోల్డ్ లోన్ వచ్చింది. ఏదో ఒకటి అందరికీ పంచాయతీ మొత్తం క్లోజ్ చేస్తారు. ఏదో ఒక రూపం వచ్చి క్లోజ్ చేశారు. ఇవన్నీ చేస్తూ సుమంజి తప్పే ఇల్లు అన్నీ నచ్చాలన్నమాట. మంచి పేరు వచ్చి నాకు అవార్డు ఇచ్చింది గవర్నమెంట్. ఉత్తమ పంచాయతీ సర్పంచ్ అవార్డు జిల్లాలో ఇలాగున్నాను. రాజకీయంలో వెళ్తున్నాను. అయితే మరి మళ్ళీ జడ్పీటీసీగా పోటీ చేయాలన్నాను. నాకేందుకు నేను నా కులం చూసుకున్నప్పుడు సరిపోతుంది. జడ్పీటీసీ ఎందుకు నేను చేస్తాను కాదు. లేదు నువ్వే ఉండాలి, నువ్వు ఉంటే నేను గెలుస్తాం. లేదు జడ్పీటీసీ అయినాను. జడ్పీటీసీలో కూడా చేశాను, అందులో చేశాను. దాని ద్వారా ఆ టైంకి మరి మీరు అందరూ జడ్పీటీసీ 20 అంటే 2003 లేదా 4 ఏరియా మీద ఆప్షన్ అయిపోయాను. మా మామగారు ఎంకన్నా కానీ క్రిస్తు పోయలేదు అలాగా. అది ఎప్పుడైనా మనం ఏటది దీర్ఘామాన్ని అని అంటే కానీ పండగలకు వచ్చాను దాంట్లో వాళ్ళు చూశాను. కానీ నా పని నాది. నాకు క్రిస్తుని హిందూని స్వరాజ్ మరి భేదం వచ్చే అవకాశం సేవ ఇలాంటి భేదం నాలో లేదు, మా నాన్నలో లేదు. చూసుకుంటాను నాలో లేదు, అందరూ ఒకటే. కాకపోతే ఏంటంటే నేను క్రిస్తు జీవితంలో ప్రస్తావన రానివ్వకుండా వెళ్తున్నాను. రాజకీయంలో కూడా తిరిగాను, కానీ ఎటువంటి భేదం కూడా నేను రానివ్వలేదు. రాజకీయంలో కూడా స్టేజీ మీద మాట్లాడుతున్నాను, కానీ ఎవరికి నొప్పించకూడదు అన్న ఆలోచనతో ఉంటాను. ఒకవేళ నొప్పించామనుకో బాధపడతాను. నా బీపీ మాయమాలే స్టేట్ బాడీలో అధ్యక్షుడిగా పెట్టారు. కానీ నేను కూడదు చెప్పలేదా. కానీ ఇలా ఉంటేనే మన తాలూకు స్వరాజ్య తాలూకు విషయాలు గవర్నమెంట్కి తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బులనే అంతే నా కావాలి, డబ్బు నా కావాలి, డబ్బునే. అంటే ఇన్ని సంవత్సరాల అనుభవము మీ తాలూకు సమస్యల్ని పైకి తీసుకెళ్ళి గవర్నమెంట్ తెలియజేస్తే కొంత మనకి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను అనుభవించేది పంచాయతీలో అవనివ్వండి, మండలంలో అవనివ్వండి, జిల్లాలో అవనివ్వండి, ఏ పని ఎక్కడ చేయాలన్న అనుభవం నాకు చూసుకోండి.